హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. మినప్పప్పు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మినప్పప్పు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి, గోల్డ్ కలర్ అయ్యేలాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకోవాలి, రవ్వగా మంచిగా మిక్సీ చేసుకోవాలి. నేను కేజీ మినప్పప్పుకి తీసుకున్నాను, హాఫ్ కేజీ చక్కెర, హాఫ్ కేజీ బెల్లంతో చేస్తున్నాను అనమాట. నేను మినపప్పుని ఆల్రెడీ సపరేట్ చేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. చక్కెర 3 కప్పుల మినపప్పుకి 1.5 కప్ చక్కెర వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇవి చక్కెర సున్నుండలు. ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా కలుపుకోండి పిండి, అప్పుడు ఉండలు బాగా వస్తాయి. ఇది బెల్లం కోసం తీసుకున్న మినపప్పు. 3 కప్పుల మినపప్పుకి హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నాను. బెల్లంని తురుముకొని మినపప్పు పౌడర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అందులో నెయ్యిని బాగా వేడి చేసుకొని దాంట్లో పోసుకొని ఇది కూడా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. హాఫ్ కేజీ క్వాంటిటీకి 1/4 కిలో నెయ్యి పడుతుంది. మిక్సీ చేసుకున్నాక ఇలా చిన్న ఉండలు తీసుకొని 2 చేతులతోటి మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవి బెల్లం సున్నుండలు, ఇవి చక్కెర సున్నుండలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్,